రాయలసీమ జనసేన నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. గోటితో పోయే గొడవని గొడ్డలి దాకా తెచ్చుకోవద్దని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నా నేతలు మాత్రం కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కదిరి జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ తమని వేధిస్తున్నారని ఆయన భార్య కూతురు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవైపు అధినేత వరుసగా క్లాసులు తీసుకుంటున్నారు. జనసేన నేతలు ఆదర్శంగా ఉండాలి, నిత్యం ప్రజాసేవలో ఉండాలి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారి తల్లో నాలుగులా ఉండాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. అయితే అధినేత చెప్తోన్న దానికి భిన్నంగా కేసుల్లో ఇరుక్కొని హాట్ టాపిక్ గా మారుతున్నారు జనసేన నేతలు. రాయలసీమ జనసేన నేతలు వివాదాలను కోరి కొని తెచ్చుకుంటున్నారు. మొన్నటిదాకా అరవ శ్రీధర్, హర్షవీణ గొడవ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అనంతపురం జిల్లా కదిరి జనసేన నేత కేసులో పాలయ్యారు. కదిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. భైరవ ప్రసాద్ క్రూరంగా ప్రవర్తిస్తూ తనపై తన కూతురిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి గాయపరిచారని పోలీసులకు ఫిర్యాదు చేశారు భైరవ ప్రసాద్ భార్య శశికళ. పోలీసులు భైరవ ప్రసాద్ పై కేసు నమోదు చేశారు. తన భర్త లాయర్ గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను ఇనుపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్న భైరవ ప్రసాద్ భార్యకు నచ్చ చెప్పుకున్నారు. దీంతో ఆమె ఈ గొడవను ఇంతటితో వదిలేయాలంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఈ శశికళ నేను నా భర్త న్యాయవాది భైరవ ప్రసాద్, ఇన్ఛార్జ్ జనసేన కదిరి. నిన్న ఏదో చిన్న కుటుంబ సమస్యతో మేము, అది ప్రతి కుటుంబంలోనూ ఉండేది, చిన్న చిన్న సమస్య, ఏదో ఆవేశంతో పెళ్లి నుండి వాస్తవమే. భైరవ ప్రసాద్ పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాయర్ గా, పొలిటీషియన్ గా ఉన్న వ్యక్తి భార్యను రాడ్డుతో కొట్టడం ఏంటని మండిపడ్డారు.